తర్వాత రాశి ధనుర్రాశి. 2025 సంవత్సరం జనవరి 1 నుంచి జనవరి 31 వరకు ధనుర్రాశి వారి యొక్క రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో గురువుగారి మాటల ద్వారా తెలుసుకుందాం. 2025 జనవరి నెల 1వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ధనస్సు రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ ధనస్సు రాశి కానీ మీన రాశి కానీ కొంచెం ముందు రోజుల్లో బాగా ఇబ్బందికరమైన రోజులు కనబడుతుంది. కారణం ఏంటంటే శని 2 సంవత్సరాల 6 మాసాలు ఒక్క రాశిలో ఉంటాడు. ఈ శని మార్చి నెల 30వ తారీఖు కుంభం నుంచి మీనానికి వెళ్తున్నాడు. ఈ ధనస్సు రాశికి 4వ రాశి మీన రాశి. అర్ధాష్టమ శని. ఈ అర్ధాష్టమ శని వల్ల సమస్యలు బాగా ఉంటాయి. ఈ సమస్యలు ఏమిటాయంటే ఎవరైనా సరే చేసేటప్పుడు ఎవరికి తెలియదు, ఎవరు కనుక్కోకుండా చేశాం అనేవాళ్ళు చాలామంది ఉంటారు. చేనేత నుండి అంటే బంగారం దగ్గర పనిచేసే వాటి దగ్గర దొరుకుతుంది. ఆ చేనేతతో ఒక్క సూది అట్ట ముంచి అది కానీ మన ఒంటి మీద అట్ట గుచ్చితే అది తీసేలోపల ప్రారంభమవుతుంది. అంత విషయం ఎవరు చంపాడని కనుక్కోలేదు, సడన్గా పోయినాడు అనుకుంటారు. ఇట్లాంటి మహాపాపాలు జరగడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి అటువంటి సమస్యలు రావడానికి అవకాశం ఉంది. అయితే ఇది పుణ్యపాపాల వల్ల ఫలితములు వచ్చేది ఈ శని చేసేది. యమ ధర్మరాజు అన్నాడు, యముడు ధర్మాన్ని, శనీశ్వరుడు అన్నాడు, ఈశ్వర శబ్దం వచ్చింది. ఆయన కూడా శని కూడా నీవు తప్పు చేస్తే శిక్షిస్తాడు, తప్పు చేయకపోతే రక్షిస్తాడు. పుణ్యం చేస్తే మంచి టైంలో ఆయన ఇచ్చినంత ఐశ్వర్యం అనుభవం. కష్టదశలో నీవు చేసిన పాపం అనుభవించేప్పుడు ఎటువంటి బాధ కూడా వెనకాడకుండా హింస పెడతాడు. కాబట్టి ధనుస్సు రాశికి అష్టమంలోకి 3 నెలల తర్వాత శని రాబోతున్నాడు. అయితే ఇప్పుడే ఎందుకు చెబుతున్నావయ్యా అంటే శనికి వక్ర స్వభావం ఉంది. ముందుకు వెళుతూ ఒక్కోడు ఏం చేస్తాడంటే ముందెడుతూ ఉంటాడు, మనకంటే ముందెడుతూ ఉంటాడు, మనకు శత్రువే, వాడు వెళ్ళిపోయినాడు కదా అనుకుంటాం. పోతూ కూడా కడికి దానికే దిగుతాడు, నిలువున పొట్టలో పడిచేస్తాడు, దెబ్బలు తెచ్చుకోగలగండి. అంటే అంత మాయగా చేస్తాడు. శని కూడా అట్లాంటి ఇబ్బందులు పెట్టే లక్షణం ఉంది. అయితే దైవం మానుషరూపేణ అని, ఈ దైవమే మంచి చేసినా చెడు చేసినా మనిషి రూపంలో చేస్తాడు. నిన్నటిదాకా నిన్ను ప్రేమతో చూసినటువంటి తండ్రి కానీ, ప్రేమతో ఎత్తుకొని పెంచిన తండ్రి కొడుకు కానీ, మరి తండ్రి చాలా విరోధాలు వచ్చిన ఉన్నాయి. భార్యాభర్తల్లో కానీ విరోధాలు వచ్చిన ఉన్నాయి. మరి ఇటువంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే పూర్వజన్మ చేసుకున్న పాపం వల్ల పుత్రుడై పుట్టాలా శత్రువై పుట్టాలా? పుత్రుడు కాబట్టి శత్రుత్వం తెచ్చుకోవాలి, భార్యగా పుట్టి భర్తని వెన్ను చూడాలి. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇటువంటి పాప ఫలితాలు అనుభవించేటప్పుడు జాగ్రత్తగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. ఈ రాశికి శుక్రుడు, శని, కుజుడు 3 గ్రహాలు మాత్రం బాగున్నాయి. కానీ ఏమి బాగున్నా కూడా నమ్మకూడని వ్యక్తి శని. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. ఎప్పుడు ఎవరి సమస్య ఎట్లా రాబోతోందో అనేది తెలియటానికి పుణ్యపాపాలని గురించి ప్రత్యేకించి నేను చెబుతూ ఉన్నా. పుణ్యం చేస్తే మాత్రం 1000 మంది చెబుతాడు, దాంతో వాళ్ళు తింటాడు. పాపం చేసింది ఎవ్వరికి చెప్పడు. పుణ్యం చేసిన మాటలు చెబితే ఆ పుణ్యఫలం అందరికీ పంచినట్టు అవుతుంది. పాపం చేస్తే తను చేసిన పాపం ఎవరికి చెప్పడు, దాచిపెట్టుకుంటాడు. ఆ పాపం యొక్క పుణ్యం చేస్తే బ్యాంకీలో వేసుకునే డబ్బులాగా పుణ్యం కూడా పెరుగుతుంది.
పాపం చేస్తే కూడా చేసిన పాపాన్ని వడ్డీతో సహా పాపం కూడా పెరుగుతుంది. కాబట్టి పుణ్యం చేసుకుంటావా పాపం చేసుకుంటావా అన్నది కాదు. పాపం చేసే సంగతి ఎట్లా ఉంటూ, పుణ్యం చేసే సంగతి ఎట్లా ఉంటూ, నీవు ఎప్పుడు కూడా మంచి పనులు చేయడానికి అలవాటు పడాలి. 100 నోములు నోచిందండి, ఒక్క రంకు చేసింది. ఈ 100 నోముల విలువ ఏమన్నా దక్కుతుందా? దక్కదండి. కలెక్టరే ఉన్నాడండి, వాడు ఎంతో కనెక్ట్ అయిన వాడెంత మంచివాడు, కానీ ఏదో ఒక కేసులో పట్టుబడితే వాడు ఏమవుతున్నాడు, వెంటనే ఊస్టింగ్ ఆర్డర్ వచ్చేస్తుంది. వాడికి రావాల్సినటువంటి జీతం కానీ, మరి గ్రాడ్యుయేట్ కానీ, చివరికి పెన్షన్ కానీ ఏమీ రాకుండా మరి ఉద్యోగాలు ఏం జరుగుతుందంటే, మరి భగవంతుడు జరిపించడా? భగవంతుడు కూడా ఖచ్చితంగా జరిపిస్తాడు. ఉద్యోగంలో పొరపాటు జరిగితే ఉద్యోగంలో నుంచి ఊడబేకి బయటికి పంపించడమే కాక జీతం రాదు, వాళ్ళ వెలుసులు రావు, పెన్షన్ రాదు. ఇట్లా భ్రష్టు పట్టిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అదే కాదండి, వీడు ఏమీ తప్పు చేయకపోయినా పైన ఆఫీసర్ కట్టబట్టి వీడిని పనికిరాని వాడుగా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ మధ్య ఒక డిఎస్పీని ఎస్పీలో ఉన్నాం, మరి పోయిన సంవత్సరం ఇది జరిగింది అనుకున్నారు. రిటైర్ అయిందాక ఆయనకి సీట్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు. ఇట్లాంటివి ఎందుకు జరుగుతున్నాయి అనేది ఎవరిని నేను విమర్శించటంలా. ఎవడు చేసిన పాప ఫలితం వాడు అనుభవించక తప్పదు. నేను ఎంతో మంచి చేశాను, ఎక్కడో పొరపాటు మాత్రం ఖచ్చితంగా నువ్వు చేసింది మాత్రం నీకు తగులుతుంది, నీకు మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది. ఒకరికి మాత్రం చెప్పవు, నేను ఆ రోజు చేసిన పని వల్ల పాపం వల్ల నేను అనుభవిస్తున్నానని మనసులో మాత్రం బాధపడతాడు, కానీ బయటికి మాత్రం ఎవడు చెప్పడు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి మరి శని కాకుండా శని మారుతున్నాడు కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఈ రాశి వాళ్ళకి మరి వివాహాది శుభకార్యాలు జరగటానికి కానీ చాలా బాగున్నది. తర్వాత అష్టమ కుజుడు, ఈ అష్టమ కుజుడు కూడా బాగా ఇబ్బంది పెడతాడు. గురువు 6ంట ఉన్నాడు, గురువు కూడా బాగా ఇబ్బంది పెడతాడు. శని గురు కుజులు ఇద్దరు కూడా పూర్తిగా బాగాలేరు. ఈ రాశి వాళ్ళకి సరిగ్గా చెప్పాలంటే ఒక్క గ్రహం కూడా బాగున్నది అని చెప్పడానికి ఈ 2 గ్రహాలు శని శుక్రులు ఇద్దరే బాగున్నారు. మిగతా 6 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. అయితే గురు కుజుల వల్ల చాలా ఇబ్బంది జరగబోతోంది. అయితే శని 3ంట ఉన్నాడు, బాగున్నాడు అనుకోవడమే కానీ మారబోయే ముందు ఆయన సత్తా చూపిస్తాడు. శత్రువు ఏం చేస్తాడు, మన ఇంట్లో కూర్చున్నాడండి, ఎంతో 1 రోజు కూర్చున్నాడు, 2 రోజులు కూర్చున్నాడు, 3 రోజులు కూర్చున్నాడు. వాడు పోయిందాక భయమేగా. వాడు ఎప్పుడేం చేస్తాడో నమ్మకం లేవుగా. అట్లాగే శని యొక్క స్వభావం మరి పాపగ్రహం. అందువల్ల శని వల్ల చాలా ఇబ్బంది కలగటానికి ఈ ధనస్సు రాశికి చాలా సమస్య, తగనటువంటి సమస్య, చాలా ఇబ్బంది పెట్టేటువంటి సమస్య. కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందుగా మీ జాతకం చూపించుకోవటం చాలా అవసరం. తర్వాత ఈ రాశి వాళ్ళు వివాహం చేసుకోవాలి అంటే పూర్తిగా మీ జాతకం చూపించుకోవాలి. అది కూడా బాగా తెలిసిన వాళ్ళ దగ్గర చూపించుకోవాలి. ఎందుకంటే షష్టాష్టకాలు, కాలసర్ప దోషాలు, కుజ దోషాలు, ఇటువంటి వాటి వల్ల వివాహం జరిగిన తర్వాత వెంటనే చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి జనం ఇది మాత్రం చాలా అవసరం. వివాహం దగ్గర చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. సరిగ్గా చెప్పాలంటే ఈ రాశికి ఒక్క శుక్రుడు తప్పితే ఏ గ్రహం బాగాలేదు. శని 3ంట ఉన్నాడు, బాగుంటాడు అని కొంతమంది చెప్పచ్చు, చెప్పడానికి కొంత అవకాశం ఉంది. కానీ మారబోతూ ఉన్న శని ఏం చేస్తాడో తెలియదు. కొంతమంది అంటారు వృద్ధాప్యం చివరికి వచ్చాడు, వృద్ధుడైనా వయసు వాడైనా ఎటువంటి వాడైనా బలం గలవాడు కర్ర తీసుకుని 10 దెబ్బలు కొడతాడు. దుర్మార్గుడు ఏం చేస్తాడు, 100 సంవత్సరాలు ముసలాడైనా సరే ప్రాణం ఎక్కడైతే ఉంటుందో అక్కడ కత్తి పెట్టి ముడిచి ప్రాణం తీస్తాడు. వాడు ముసలాడని నమ్మటానికి వీల్లేదు. కాబట్టి శని వల్ల సమస్యలు బాగా ఎక్కువగా ఉండటానికి
అవకాశం ఉంది కాబట్టి ముందు మీ జాతకం చూపించుకొని మీరు ముందు అడుగు వేయండి. లేకపోతే చాలా చెప్పటానికి వీలు కానంత నష్టపడతారు. అది మాత్రం గుర్తుంచుకోవడం చాలా మంచిది. స్వస్తి.